అఖిలప్రియకు ఏమైంది? ఎందుకలా చేసింది? నవనిర్మాణ దీక్ష ముగియడంతో కాకినాడలో మహాసంకల్ప ప్రతిజ్ఞను సీఎం చంద్రబాబు ఈరోజు చేశారు. దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా వాళ్ళతో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయడానికి ముందే మంత్రి భూమా అఖిలప్రియ వెళ్లిపోయారు. ఈ ప్రతిజ్ఞకు సంబంధించి నంద్యాలలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ఏర్పాట్లు చేసిన హాల్లో కుర్చీలన్నీ ఖాళీగా ఉండడంతో అఖిలప్రియ వెళ్లిపోయినట్టు సమాచారం. ఇదేవిధంగా ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. లీకేజీపై వైఎస్ఆర్సీపీ కుట్ర చేసిందంటూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను ఎత్తి చూపిన ప్రతిసారి అలానే చేస్తున్నారని, తుని ఘటన, అరతోట దహన సమయంలోనూ అలానే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాంబాబు అన్నారు. రాజధానిలో అన్ని నిర్మాణాలు సిబిఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్ అని చెప్పి ప్రతిపక్ష నేత ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్లు కూడా లేకుండా చేసిన ధ్వజమెత్తారు. తేలికపాటి వర్షానికి ప్రతిపక్ష నేత ఛాంబర్ జలమైందని, సచివాలయంలో కూడా అదే పరిస్థితి ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు సంఘటనలకు సంబంధించి ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని, వైఎస్ జగన్ నెపం నెట్టి అవినీతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సచివాలయంలో కారింది నీళ్లు కాదని, టీడీపీ అవినీతి అని దుయ్యబట్టారు. For more videos, please subscribe our channel.